హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. సంక్రాంతి పండుగ రావడానికి ఎక్కువ రోజులైతే టైం లేదు కదా! ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తేనే పిండి వంటలు పండగకల్లా ఫినిష్ చేసుకోగలం. అయితే ఈ వీడియోలో సింపుల్‌గా చేసుకునే పిండి వంటలైతే చూపిస్తానండి. చాలా సింపుల్‌గా చేసుకునేలాగా ఉంటాయి. అలాగే ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ క్లియర్‌గా చెప్తానన్నమాట. వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ ఒక్క వీడియో చూస్తే చాలండి, సంక్రాంతికి కావాల్సిన పిండి వంటలన్నీ కూడా చేసేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా సంక్రాంతి పిండి వంటలన్నీ కూడా ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ అయితే కజ్జికాయలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. నార్మల్‌గా కజ్జికాయలు అంటే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది మైదాతో కాకుండా గోధుమ పిండి ఇంకా బెల్లంతో కజ్జికాయలు ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. ఇలా కనుక కజ్జికాయలు చేసుకున్నారంటే గోధుమ పిండితో కూడా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఫస్ట్ కజ్జికాయలు చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు పల్లీలు వేసుకొని పల్లీలని లో ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత ఇలా కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 స్పూన్ నెయ్యి వేసి నెయ్యి కరిగిన తర్వాత 1/2 కప్పు బొంబాయి రవ్వ వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 కప్పు ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకొని రవ్వ అలాగే కొబ్బరి కూడా ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని దించేసి ఎమ్మటే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి 1/2 కప్పు బెల్లం పొడి అలాగే కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి. మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఒకసారి స్వీట్ చెక్ చేసుకొని సరిపోకపోతే ఇంకొద్దిగా బెల్లం పొడి యాడ్ చేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 కప్పు గోధుమ పిండి అలాగే వేడివేడిగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న పిండిలో నుంచి చిన్న పిండి ముద్దలు తీసుకొని ఇలా చిన్న చపాతీలాగా ఒత్తుకోవాలి. ఒత్తుకునేటప్పుడు చపాతీ కంటే కాస్త పల్చగా ఒత్తుకోవాలన్నమాట. ఆ తర్వాత కజ్జికాయలు చేసుకున్న మౌల్డ్ తీసుకొని అందులో చేసి పెట్టుకున్న చపాతీ వేసి ఆ చపాతీ పైన 2 స్పూన్లు ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ వేసేసుకొని ఇలా వేలితో మొత్తం ఒకసారి నీట్గా ప్రెస్ చేసుకొని తర్వాత కజ్జికాయలు ఒత్తుకునే మౌల్డ్ని క్లోజ్ చేసి ప్రెస్ చేశారంటే కొద్దిగా ఎక్స్ట్రా గోధుమ పిండి బయటకు వస్తుంది. దాన్ని తీసేసి లోపల ఉండే కజ్జికాయని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇలాగే మిగిలిన పిండితో కూడా కజ్జికాయలు చేసేసుకొని ప్లేట్లో పెట్టేసుకోండి. అలాగే స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసి ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చేసి పెట్టుకున్న కజ్జికాయలు ఆయిల్లో ఎన్ని పడతాయో అన్ని వేసేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నారంటే కజ్జికాయలు రెడీ అయిపోతాయి. ఇలాగే మిగిలిన కజ్జికాయలు అన్నింటినీ కూడా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. బాగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ బాక్స్లోకి ఎత్తి పెట్టుకోవాలి. అలాగే రెండవ రకం వచ్చేసి సన్నకార పూస. ఈ సన్నకార పూస చేసుకోవటం అయితే చాలా ఈజీ అండి. ముందుగా గిన్నెలోకి 2 కప్పులు శనగపిండి 1/2 కప్పు బియ్యం పిండి వేసుకొని అలాగే రుచికి సరిపోయేంత ఉప్పు ఇంకా కారం వేసేసుకోవాలి. ఉప్పు కారం అంతా కూడా పిండిలో కలిసిపోయేలాగా చేతితో బాగా కలుపుకుంటూ కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని అయితే ముద్దలాగా కలిపేసుకోండి. పిండి మొత్తం కలుపుకున్న తర్వాత మరీ గట్టిగా ఉండకూడదు అలాగని లూజ్గా ఉండకూడదు అన్నమాట. ఇప్పుడు కారపూస వేసుకోవడానికి సన్నటి హోల్స్ ఉండే బిల్ల ఒకటి తీసుకొని కారపూస గొట్టంలో పెట్టేసుకొని కలిపెట్టుకున్న పిండిని కూడా కారపూస గొట్టంలో పెట్టేసుకొని వేడివేడిగా ఉండే ఆయిల్లో ఇలా రౌండ్గా తిప్పుకుంటూ ఒక చక్రంలాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకవైపు కాలనిచ్చి రెండో వైపుకు తిప్పేసుకోవాలి. 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవడమే. ఇలాగే మిగిలిన పిండి అంతటితో కూడా కారపూస ఫ్రై చేసుకొని అలాగే ఫైనల్గా కొద్దిగా కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని వేసుకున్నారంటే సన్నకార పూస రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా అయిపోతాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చెక్లీలు. ఇవి కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. శనగపిండి అస్సలు వాడకుండా ఇలా చేసుకున్నారంటే చెక్లీలు అయితే క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. చెక్లీ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలోకి 2 కప్పుల బియ్యం పిండి తీసుకోవాలి. అలాగే మిక్సీ జార్లోకి 3/4 కప్పు పుట్నాల పప్పు తీసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని ముందుగా బియ్యం పిండి తీసుకున్న గిన్నెలోకి జల్లెడ పట్టేసుకొని తీసేసుకోవాలి. ఇప్పుడు అందులోకి రుచికి సరిపోయేంత ఉప్పు కారం కొద్దిగా నువ్వులు అలాగే వాము జీలకర్రని ఇలా చేత్తో నలుపుకొని వేసుకోండి. ఇంకా 2-3 టేబుల్ స్పూన్లమైన వేడి నూనె కానీ నెయ్యి కానీ వేసేసుకొని అన్నీ కూడా పిండిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత పిండిని ఇలా చేత్తో నొక్కి పట్టుకుంటే గట్టి ముద్దలాగా రెడీ అయిపోయిందంటే పిండిలో ఆయిల్ కానీ నెయ్యి కానీ పర్ఫెక్ట్గా సరిపోయినట్లు అనమాట. ఇప్పుడు అందులోకి కొద్దిగా వేడి నీళ్ళు వేసుకుంటూ పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి. అలాగే కలుపుకునేటప్పుడు వేడి నీళ్ళు వేసుకుంటారు కాబట్టి కాస్త జాగ్రత్తగా కలిపేసుకోండి. ఇంకా పిండి మొత్తాన్ని ఒకటేసారి కాకుండా ఇలా కొద్దిగా పిండిని తీసుకుంటూ కలిపేసుకోండి.
ఇంకా పిండిని ముద్దలాగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు చేత్తో బాగా నాదుకుంటూ కలుపుకున్నారంటే మనం చక్లీ చేసుకునేటప్పుడు విరిగిపోకుండా నీట్గా వస్తాయి అన్నమాట. ఇలా కలిపేసుకొని మురుకుల గొట్టంలో స్టార్ బిళ్ళ వేసేసుకొని ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా రౌండ్ చక్లీలాగా ఒత్తేసుకోవాలి. అలాగే చక్లీ చేసుకునేటప్పుడు ఫస్ట్ కొనని లాస్ట్ కొనని ముందు వచ్చే వరుసకి నీట్గా అంటించేసేసుకొని పెట్టేసుకోండి. ఇలా చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసి ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం చేసి పెట్టుకున్న చక్లీలని ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో వదులుకోవాలి. అలాగే మీరు తీసుకునే ఆయిల్ క్వాంటిటీని బట్టి చక్లీలు వేసుకోండి. ఇలా ఒక్కొక్కటిగా చక్లీలు వేసుకుంటూ ఉన్నారంటే అవి ఆయిల్లో ఫ్రై అయ్యే కొద్దీ వాటంతటా అవే పైకి వస్తాయి అన్నమాట. అలా పైకి వచ్చే టైంలో గరిటతో రెండో వైపుకు నెమ్మదిగా తిప్పేసుకోండి. ఇలాగే రెండు వైపులా తిప్పుకుంటూ చక్లీలు కాస్త కలర్ చేంజ్ అయిపోయి అలాగే ఆయిల్లో బుడగలు మొత్తం తగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకున్నారంటే చక్లీలు అయితే రెడీ అయిపోతాయండి. ఇలా రెడీ అయిపోయిన తర్వాత తీసేసుకొని సపరేట్గా ప్లేట్లో వేసి పెట్టుకోవడమే. అలాగే ఇలా ఒక వాయ చక్లీ ఫ్రై చేసుకునేటప్పుడు ఇంకొక వాయకు కావాల్సిన చక్లీలను కూడా చుట్టి పెట్టుకోవాలన్నమాట. అప్పుడే చక్లీలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా ఆయిల్ కూడా ఓవర్ హీట్ అయిపోకుండా ఉంటుందన్నమాట. చూసారు కదా చక్లీలు ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా సంక్రాంతికి చక్లీలు చేయాలనుకుంటే ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇంకా నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కారం బూందీ. యాక్చువల్గా కారం బూందీ చేసుకోవాలంటే పెద్ద ప్రాసెస్ అని చేసుకోవడమే మానేస్తారు. నన్ను అడిగితే ఇదే చాలా సింపుల్ అన్నమాట. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ముందుగా గిన్నెలోకి 1/2 kg శనగపిండి తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ అలాగే చిటికెడంత వంట సోడా కూడా వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని ఇలా జారుడుగా కలుపుకోవాలి. అలాగే స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత కలుపుకున్న పిండిని ఒక గరిటె తీసుకొని ఇలా బూందీ గరిటెలో వేసుకొని బూందీలాగా వేసేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత బూందీ మొత్తం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లోకి కొద్దిగా పల్లీలు కూడా తీసుకొని కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. అలాగే కరివేపాకు కచ్చాబిచ్చాగా దంచుకున్న వెల్లుల్లి కూడా వేసుకొని ఫ్రై చేసుకొని గిన్నెలోకి వేసుకొని ఉప్పు కారం కూడా వేసుకొని మొత్తం అంతా కలిపేసుకున్నారంటే కారం బూందీ కూడా రెడీ అయిపోతాయి. ఇంకా నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బూందీ లడ్డు. ముందుగా గిన్నెలోకి 2 కప్పుల శనగపిండి కాస్త నొక్కుకొని తీసుకోవాలి. అలాగే చిటికెడంత సాల్ట్ చిటికెడంత వంట సోడా కూడా వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ పిండిని అయితే ఇలా కాస్త జారుడుగా కలిపేసుకోవాలి. నీళ్ళు ఒకటేసారి ఎక్కువ వేసుకోకుండా కొద్దిగా వేసుకుంటూ పిండి ఇలా జారుడుగా వచ్చేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు పాకం పట్టుకోవడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 కప్పు శనగపిండికి 3/4 కప్పు షుగర్ వేసుకొని 1/2 కప్పు నీళ్లు కూడా వేసుకొని షుగర్ని కరగనివ్వాలి. షుగర్ కరిగి ఇలా ఉడికే టైంలో పాకాన్ని చెక్ చేసుకోవాలి. పాకం చెక్ చేసుకోవడం కోసం కొద్దిగా 2 వేళ్ల మధ్యలో తీసుకొని ఇలా 2 వేళ్ళని ప్రెస్ చేస్తూ ఉన్నారంటే లైట్ తీగలాగా రావాలన్నమాట. అలా వచ్చిందంటే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్లు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పాకం కాస్త చల్లారిన తర్వాత కొద్దిగా నిమ్మరసం వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత బూందీ గరిటెతో బూందీలాగా వేసేసుకోవాలి. మనం పిండిని కరెక్ట్గా కలుపుకున్నామంటే బూందీ అయితే చక్కగా పడిపోతాయండి. అలాగే బూందీ లడ్డుకి కారం బూందీకి ఫ్రై చేసుకున్నట్లుగా క్రిస్పీగా కాకుండా కాస్త మెత్తగానే ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే మనం చేత్తో నలిపినప్పుడు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. ఒకవేళ బూందీ గరిటె లేని వాళ్ళైతే కనుక ఇలా బొక్కల గిన్నెతో కూడా బూందీ వేసేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న బూందీలన్నింటినీ కూడా ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పాకంలో వేసేసుకొని కలిపేసుకోవాలి. మొత్తం అంతా బూందీ వేసుకున్న తర్వాత కలిపేసుకొని మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకున్నారంటే బూందీ మొత్తం పాకాన్ని పీల్చేసుకొని కాస్త సాఫ్ట్గా అయిపోతుందన్నమాట. ఇప్పుడు ఆ బూందీలో నుంచి కొద్దిగా బూందీని సపరేట్గా తీసుకొని మిక్సీ జార్లో వేసి కచ్చాపిచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కొద్దిగా యాలకుల పొడి ఇంకా చిటికెడంతా పచ్చకర్పూరం వేసుకోండి. పచ్చకర్పూరం వేసుకున్నారంటే లడ్డు మంచి స్మెల్ వస్తుంది. కానీ పచ్చకర్పూరం పూర్తిగా ఆప్షనల్ అండి. కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా బూందీని ఇలా చేతిలోకి తీసుకొని లడ్డూలాగా చుట్టేసుకోవడమే. చూసారు కదా లడ్డూలు ఎంత బాగా వచ్చాయో. పాకం పర్ఫెక్ట్గా పట్టుకున్నారంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా లడ్డూలు చాలా ఈజీగా చేసేస్తారండి. చూసారు కదా ఒక్క లడ్డు కూడా పాడవకుండా ఎంత చక్కగా వచ్చాయో. ఇదే మెజర్మెంట్స్తో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. లడ్డూలు చాలా బాగా వస్తాయి. ఇంకా నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చెక్కలు. చెక్కలు అంటే అదొక పెద్ద ప్రాసెస్ అని చాలామంది చేయడమే మానేస్తారు. కానీ ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి.
ముందుగా ఒక గిన్నెలోకి 2 స్పూన్ల శనగపప్పు అలాగే 2 స్పూన్లు పెసరపప్పు వేసుకొని శుభ్రంగా కడిగేసి ఒక గంట పాటు నానబెట్టుకోండి. ఇప్పుడు గిన్నెలోకి 2 కప్పుల బియ్యం పిండి తీసుకోవాలి. ఇప్పుడు 2 కప్పుల బియ్యం పిండికి మిక్సీ జార్లో 4-5 పచ్చిమిరపకాయలు, 1 ఇంచి అల్లం అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక పిడికెడన్ని పల్లీలను కూడా డ్రై రోస్ట్ చేసుకొని వాటిని కచ్చాపిచ్చాగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. ఇంకా నానబెట్టుకున్న శనగపప్పు, పెసరపప్పు కూడా వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఉప్పు, కారం అన్నీ వేసేసుకొని పిండిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కొద్దిగా వేడి ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం పిండిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. అలాగే పిండిలో కొద్దిగా గోరువెచ్చని నీళ్లు వేసుకుంటూ పిండి మొత్తాన్ని ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా ముద్దలాగా కలిపేసుకోవాలి. కలుపుకునేటప్పుడే పిండిని కాస్త చేతితో బాగా నాదుకుంటూ కలుపుకున్నారంటే చెక్కలు చేసుకునేటప్పుడు విరిగిపోకుండా చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇలా పిండిని కలిపేసుకొని కాసేపు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న పిండి ముద్దను సపరేట్గా తీసుకొని మళ్ళీ కాసేపు పిండిని బాగా చేత్తో బాగా పిసికేసి చిన్న ఉండల్లాగా చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు చెక్కలు ఒత్తుకోవడానికి పూరి ప్రెషర్ తీసుకొని దానిపైన బటర్ పేపర్ కానీ లేదంటే కవర్ కానీ పెట్టేసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత చేసి పెట్టుకున్న పిండి ముద్దలు దానిపైన పెట్టేసుకొని ఇలా చెక్కల్లాగా ఒత్తేసుకొని ఒక పేపర్ పైన వేసి పెట్టుకోవాలి. ఇలాగే ఒక వాయికి సరిపడినన్ని చెక్కలు ప్రిపేర్ చేసి పెట్టుకొని స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో వేడెక్కనివ్వండి. ఆ తర్వాత మనం తీసుకునే ఆయిల్ క్వాంటిటీని బట్టి ఆయిల్లో చెక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే చెక్కలు ఆయిల్లో వేసిన తర్వాత ఎమ్మటే కలిపేయకుండా ఒకవైపు కాసేపు ఫ్రై అవ్వనిచ్చి ఆ తర్వాత గరిటెతో 2 వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నారంటే చెక్కలు అయితే రెడీ అయిపోతాయి అన్నమాట. ఇలా చేసుకున్నారంటే చెక్కలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. తినేటప్పుడు మధ్య మధ్యలో పెసరపప్పు ఇంకా పల్లీలు ఇవన్నీ తగులుతూ చాలా బాగుంటాయి అన్నమాట. ఇలాగే మిగిలిన చెక్కలన్నింటినీ కూడా ఫ్రై చేసేసుకున్నారంటే పండగకు చెక్కలు చక్కగా రెడీ అయిపోతాయి. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. క్రిస్పీగా చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మిక్చర్. యాక్చువల్గా సన్నకారపూస అలాగే బూందీ చేసి పెట్టుకున్నారంటే మిక్చర్ చేసుకోవటం అయితే పెద్ద పని కాదండి. ఇంకా అందులో కావాల్సిన పప్పులన్నీ ఫ్రై చేసుకొని కలిపేసుకోవటమే. వేడిగా ఉండే ఆయిల్లోకి ఒక్కొక్కటిగా పప్పులు, పల్లీలు అలాగే అటుకులు ఇవన్నీ కూడా వేసుకొని లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని సన్నకారపూస బూందీ వేసుకున్న గిన్నెలోకి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు ఇంకా వెల్లుల్లి కూడా ఫ్రై చేసుకొని తగినంత ఉప్పు, కారం వేసుకొని అన్నీ కలిపేసుకున్నారంటే మిక్చర్ కూడా రెడీ అయిపోతాయండి. చూసారు కదా, మిక్చర్ కూడా చాలా సింపుల్గా అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ రెసిపీ వచ్చేసి అరిసెలు. ఇలా చేసుకున్నారంటే అరిసెలు పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తాయండి. ట్రై చేయండి. ముందుగా అరిసెల కోసం కేజీ రేషన్ బియ్యం తీసుకొని అంటే పెద్ద గ్లాస్తో 3 గ్లాసులు శుభ్రంగా కడిగేసి 24 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఒకవేళ టైం లేదనుకునే వాళ్ళు కనీసం 10-15 గంటల పాటైనా నానబెట్టుకోండి. నానిపోయిన బియ్యాన్ని నీళ్లు మొత్తం వంచేసి ఇలా బొక్కల గిన్నెలోకి వేసుకొని ఆ తర్వాత ఏదైనా పొడి క్లాత్ పైన వేసి పల్చగా చేసుకొని ఒక 10-15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకుంటూ ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. అలా మిక్సీ పట్టుకున్న పిండిని అయితే జల్లెడలోకి తీసుకొని ఒక పెద్ద బేషన్లోకి జల్లించుకున్న పిండి మొత్తం ఆరిపోకుండా ఇలా చేత్తో నొక్కి పెట్టేసుకోండి. ఇప్పుడు పాకం పట్టుకోవడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కేజీ బియ్యానికి 1/4 కేజీ బెల్లం వేసుకొని చిన్న టీ గ్లాస్ పైన నీళ్లు వేసి బెల్లాన్ని కరగనిచ్చి వడపోసుకొని మళ్ళీ ప్యాన్లోకి తీసుకోండి. కాసేపటికి బెల్లం అంతా ఉడికి ఇలా బుడగలుగా వస్తుందన్నమాట. కొద్దిగా పాకాన్ని నీళ్ళల్లో వేసుకొని చెక్ చేసుకున్నారంటే సాఫ్ట్ ఉండగా వచ్చిందంటే కనుక పర్ఫెక్ట్ పాకం వచ్చినట్టు. ఇప్పుడు అందులోకి కొద్దిగా బియ్యం పిండి వేసుకుంటూ మొత్తం అంతా కలిపేసుకోవాలి. మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత కాస్త నెయ్యి వేసుకొని మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. అరగంట కల్లా పిండి అయితే గట్టిపడిపోయి అరిసెలు వేసుకోవడానికి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. అప్పుడు పిండిని ఇలా చిన్న ముద్దలుగా చేసుకొని అరిసెల్లాగా ఒత్తుకోవాలి. అలాగే అరిసెల్లాగా ఒత్తుకునేటప్పుడు కావాలంటే ఇలా నువ్వులు వేసుకొని కూడా చేసుకోవచ్చు అండి. ఇలా అరిసెల్లాగా ఒత్తుకున్న తర్వాత కాగుతున్న ఆయిల్లో వేసి గరిటెతో అరిసెపైకి వేడి ఆయిల్ వేస్తూ ఉన్నామంటే అరిసె ఇలా చక్కగా పొంగుతూ వస్తుందన్నమాట. ఇలాగే కాసేపు ఒకవైపు ఫ్రై చేసుకున్న తర్వాత రెండో వైపుకు గరిటెతో నెమ్మదిగా తిప్పేసుకోవాలి.
ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ అరిసె గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకొని ఎక్స్ట్రా ఉండే ఆయిల్ని ఇలా డైరెక్ట్గా గరిటెతో కానీ లేదంటే అరిసెల పీట పైన వేసుకొని అయినా కానీ ప్రెస్ చేసుకొని అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. అరిసెలు అయితే చక్కగా చాలా బాగా వస్తాయి అన్నమాట. సేమ్ కొలతలతో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అరిసెలు చాలా చాలా బాగా వస్తాయి. ఇంకా నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బూందీ మిఠాయి. ఈ బూందీ మిఠాయి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే బూందీ మిఠాయి ఇంత పర్ఫెక్ట్గా రావాలంటే చేసుకునేటప్పుడు ఈ టిప్స్ అయితే ఖచ్చితంగా పాటించాల్సిందే. ముందుగా ఒక గిన్నె పైన జల్లెడ పెట్టుకొని 1 కప్పు శనగపిండి అలాగే 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకొని జల్లించుకోవాలి. ఇప్పుడు అందులోకి చిటికెడంత సాల్ట్, చిటికెడంత వంట సోడా కూడా వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని అయితే కాస్త జారుడుగా బూందీకి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో బాగా వేడెక్కనివ్వాలి. ఆ తర్వాత బూందీ గరిటెతో వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఒక్కొక్క గరిటె పిండిని వేసుకుంటూ చక్కగా బూందీలన్నింటినీ కూడా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. నార్మల్గా కారం బూందీకి క్రిస్పీగా ఎలా ఫ్రై చేసుకుంటామో సేమ్ అలాగే బూందీ మిఠాయి కూడా క్రిస్పీగా ఫ్రై చేసేసుకొని అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న బూందీలు అన్నింటినీ కూడా కప్తో కానీ గ్లాస్తో కానీ కొలిచేసుకోండి. బెల్లం వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ నాకు రెగ్యులర్గా కొలుచుకునే కప్పుతో 3 కప్పుల బూందీ అయితే వచ్చిందనమాట. అలాగే ఒక ప్లేట్కి ఒక గిన్నెకు కూడా నెయ్యి రాసి పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు బెల్లం పొడి, కొద్దిగా నీళ్లు వేసుకొని బెల్లం అయితే కరగనివ్వాలి. బెల్లం కాసేపటికి కరిగిపోయి ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుంది. అలాగే పాకం కూడా కాసేపటికి కాస్త చిక్కగా అయిపోతుంది అనమాట. అప్పుడు పాకాన్ని నీళ్ళల్లో వేసుకొని చెక్ చేసుకున్నారంటే పాకం గట్టి ఉండలాగా వచ్చి ప్లేట్కి వేసి కొడితే టంగని సౌండ్ రావాలి. ఆ టైంలో కొద్దిగా నెయ్యి అలాగే మనం చేసి పెట్టుకున్న బూందీ మొత్తం వేసేసుకొని మొత్తం అంతా కూడా పాకంలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకొని తర్వాత నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి వేసుకొని అంతా కూడా ఇలా సమానంగా వచ్చేలాగా సర్దేసుకోవాలి. ఇలా చేసుకునేటప్పుడు మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న గిన్నెతో చేసుకున్నామంటే కూడా అంతా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి. అంతా కూడా ఇలా చేసేసుకున్న తర్వాత అది గోరువెచ్చగా ఉన్నప్పుడే కత్తితో కావాల్సిన షేప్లో ఘాట్లు పెట్టేసుకోవాలి. తర్వాత అంతా పూర్తిగా చల్లారనిచ్చి కత్తితో ఇలా ఒకవైపు నుంచి తీసుకుంటూ వచ్చారంటే మిఠాయి చక్కగా మనం ఎక్కడ కట్ చేసుకున్నామో అక్కడి వరకు చాలా బాగా వస్తుందండి. చూసారు కదా బూందీ మిఠాయి ఎంత చక్కగా వచ్చిందో. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగా వస్తుంది. ఈ సంక్రాంతి పండగకి పిండి వంటలు మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.